నారాయణపేట జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాజీ ఎంపీ బీజేపీ జాతీయ నాయకులు జితేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్వామి వివేకానంద మున్సిపల్ పార్కు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చేసిందని అన్నారు. ఆ ల్యాండ్ను కూడా లాక్కొని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. కేసీఆర్ గారు మనకి ఎన్ని అబద్ధాలు చెప్పిండు, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పిండు మీరు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆనాడు కుల మత భేదాలు లేకుండా మనందరం కూడా రోడ్ల మీద పడి ధర్నాలు చేయడం జరిగింది. ఈ ధర్నాలో కూడా చాలా మంది జేఏసీలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా వచ్చి పాల్గొని మా తెలంగాణ మాకొస్తే తప్పకుండా మా జీవితాలు బాగవుతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగవుతుంది, మా జీవితాలలో ఏదైతే పండుగ ఉంటుందని చెప్పి ఆనాడు ఆశలు చూసి వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నారో అందరిని మోసం చేసే సంగతి మీరు అందరూ చూస్తున్నారు. ఏ ఒక్క రకంగా కానీ మొట్టమొదటిగా మనకు చెప్పింది ఏంటంటే Geo 69